ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న పోలీసుల అమరవీరుల సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ టీఏలు డిఏలు వారికి చేయాల్సిన పనుల గురించి ఆయన మాట్లాడితే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే పోలీసు సంస్కరణ సభలో బోషడికి అన్న పదం గురించి మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత పోలీసుల బట్టలు విప్పదీస్తానంటూ ఇష్టారీతిగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పోలీసుల గురించి మాట్లాడిన తీరు విశ్లేషించడానికి మనతో పడ్డారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అస్మర్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. పోలీసుల సంస్కరణ సభ సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు, గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పోలీసుల పట్ల వ్యవహరిస్తున్న శైలి ఎట్లా ఉందంటారు? ఇప్పుడు పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఆ విషయంలో దానికి ఎవరు హాజరైనా, ఆ రోజు ఎవరు మాట్లాడినా పోలీసుల త్యాగాల గురించి, వాళ్ళు విధి నిర్వహణలో కోల్పోయిన ప్రాణాల్లో వాళ్ళ త్యాగం గురించి మాట్లాడాలి. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళ కష్ట సుఖాల గురించి, వాళ్ళ పని ఒత్తిడి గురించి, వాళ్ళు చేస్తున్న సేవ గురించి, సమాజం పట్ల వాళ్ళ బాధ్యత గురించి మాట్లాడుకోవాలి. మనకి ఈ సమాజంలో మనుషుల్లో మంచి చెడు ఉన్నట్టే పోలీసులు కూడా వాళ్ళు సమాజం నుంచి వచ్చారు కాబట్టి మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ వాళ్ళకు ఒక అధికార పరిధి, క్రమశిక్షణ అనే చట్టం ఉంటుంది. ఆ చట్టం లోపల పనిచేస్తాం. కింది స్థాయి సిబ్బంది అయితే గాలి, వాన, ఎండ, చలి, విపత్తులు, తుఫాన్లు, వరదలు, రాజకీయ పార్టీల సమావేశాలు, సభలు, ఊరేగింపులు, పండగలు, పబ్బాలు, దేనికైనా సరే వాళ్ళు మొట్టమొదటగా అత్యంత కష్టపడేది వాళ్ళే అందరికంటే. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత, లేదా ఊరేగింపు అయిపోయిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత ఎవరిదారిని వాళ్ళు పోతారు, వెళ్ళిపోతే సర్దుకుంటారు. వీళ్ళు ఆ ఏర్పాట్ల కన్నా ముందు నుంచి ఉండాలి. ఏర్పాట్లు అయిన తర్వాత కూడా వీళ్ళే చూడాలి. ఇది ఒకటే కాదండి, ఏ కష్టం వచ్చినా ముందు వాళ్ళ వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడం దగ్గర నుంచి ప్రతి అంశంలోనే మన జీవితంతో వాళ్ళు ముడిపడి ఉన్నారు. మనకు కనిపించని రక్షణ తెర వాళ్ళు. దీన్ని గమనించుకుంటే వాళ్ళ మీద మనకి కోపం, సహజంగా పోలీసు వాళ్ళ మీద చాలామందికి అకారణ ద్వేషం ఉంటుంది. తెలియకుండానే వాళ్ళ మీద కోపం ఉంటుంది. వాళ్ళ జీవనం, వాళ్ళు ఎలాగ వృత్తి, వాళ్ళు ఎలాగైతే నిర్వహిస్తారో వాళ్ళ బాధ్యతలు అనేటువంటి పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళ మీద ఉన్న మన కోపం గట్ట తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎండలో నిలబడి డ్యూటీ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా మజ్జిగ ప్యాకెట్లు లేకపోతే లస్సీ ప్యాకెట్లు ఇస్తాను అప్పుడప్పుడు తీసుకెళ్ళి వేసంకాలంలో. అవి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించిన కృతజ్ఞత, ఆ రిలాక్సేషన్ చూస్తే మనం మంచి పని చేస్తున్నారో బాగుంటాం. ట్రాఫిక్ వాళ్ళ కష్టాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. చుట్టులో ఉన్న హాయి, అక్కడ కూడా మనమే హాయి అనుభవిస్తున్నాం. ఈ చుట్టులో ఉన్న హాయి అంటాడు కవి, సినిమా కవి. ఈ చుట్టులో ఉన్న హాయి వేరెచ్చటను లేదో అంటాడు. అంటే మనకి వాళ్ళు అంత కష్టపడతా కూడా మనం ఇచ్చింది తీసుకుంటా హాయి మనకు కలిగిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో పని ఒత్తిడి, అంతేకాకుండా బాసిజం, పై అధికారుల ఒత్తిడి, అక్కడ ఒక రకంగా బానిసత్వం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ విధి నిర్వహణలు చిన్న మరకపడితే వాళ్ళ జీవితాంతం వెంటాడతారు. ఇన్సెంటివ్స్ విషయంలో కానీ, ప్రమోషన్లో కానీ, ట్రాన్స్ఫర్లు, రకరకాల మార్గాల్లో రకరకాల కారణాలతో వాళ్ళు ఇబ్బంది పడతారు. అంచేత వాళ్ళు ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంతే కాకుండా రౌడీ షీటర్లో నిన్న మనం చంపేశారు పాపం. రౌడీ షీటర్ ఆయన ఒక కానిస్టేబుల్ని. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎంత చేస్తే ఆ కుటుంబానికి అతను లేని లోటు తీర్చగలరా? లోటే ప్రమోద్ అతను. అలాగే మందు పాదరలో చనిపోతారు, నక్సలైట్ చేతిలో చనిపోతూ ఉంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలో చనిపోతూ ఉంటారు, రాజకీయ నాయకులు కుట్రలకు బలవుతూ ఉంటారు. ఇన్ని రకాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫ్యాక్షన్, కరడుగట్టు నేరస్తుల మధ్య విక్కుమంట గుండెలు అరచేతులు పెట్టుకుని బతకాల్సిన పని, అక్కడ ధైర్య సాహసాలు ప్రదర్శించాల్సిన పని, నేరస్తుల్ని పట్టుకోవాల్సిన పరిస్థితి, మనకి ప్రివెంటివ్ సెక్యూరిటీ అంటే నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత. ఇన్ని బాధ్యతల మధ్యలో ఒక్కొక్కసారి చిరాకు పడితే రకరకాలుగా మాట్లాడచ్చు. అదే నలిగిపోతుంటారు. అయితే అలాంటి వాళ్ళు అమరవీరుల సంస్మరణ సభ అని పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా హాజరైనప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళ త్యాగాలను కీర్తిస్తూ, వాళ్ళ విధుల్ని ప్రశంసిస్తూ, వాళ్ళ పనుల్ని, వాళ్ళ అచీవ్మెంట్స్ని గౌరవిస్తా ఓ రెండు మంచి మాటలు మాట్లాడాలా. అలాగే వాళ్ళకి ఏమైనా ఈ ప్రభుత్వం చేయదలుచుకుందనుకోండి, లేదా వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి, ఇక బాబు ఇది చేసాము, ఈ చేస్తామని చెప్పాలా, వాళ్ళకి ఉపశమనం కలిగించాలా. ఇలా 4 మంచి మాటలు మాట్లాడాలి. అంతేగాని మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టాడు, నన్ను బోసుడికి అన్నాడు, ఇలాంటివి మరి మాటలు అన్న వస్తానండి అలా ఎరు చూపులు చూస్తా మాట్లాడితే ఇదేట్రా బాబు అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం చెప్పాడంటే మెసేజ్, నిన్ను తిట్టాడు కాబట్టి మా వాళ్ళకి బీపీ వచ్చింది కాబట్టి ఆఫీస్ మీద దాడి చేశారు, మీరు పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి మెసేజ్ ఇచ్చాడు ఇండైరెక్ట్గా. అదే వ్యక్తి అంతకుముందు అధికారంలో రాకముందు కూడా పోలీసుల్ని దుర్భాషలాడాడు,
అసలు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదన్నాడు. అతను అన్న మాట నిజం చేయడం కోసం మీకు త్రివిక్రమ్ రాస్తాడు సినిమాలో. బహుశా అల్లు అర్జున్ సినిమా జులై సినిమాలో బ్రహ్మానందం ఏమంటాడంటే ఒక తల్లి చెప్పిన మాట నిలబెడతాం కోసం ఆడు బూచోడు ఎత్తుకుపోతాడు అంటది. నేను బూచోడిలాగా ఆ తల్లి మాట నిలబెట్టడం కోసం నేను బూచోడికే మారాను అంటాడు. అలాగా ఇతను నేను పోలీసులను నమ్మనన్నాడు కదా, దానికోసం పోలీసు వ్యవస్థను మొత్తం భ్రష్టు పెట్టించి వాళ్ళు కంప్లీట్ వాళ్ళ మీద ప్రజలకి నెగిటివ్ వచ్చేలా చేశాడు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత. పోలీసు వ్యవస్థ మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఏపీ పోలీస్ అంటే చాలా గౌరవం ఉండేది అంట. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత తెలంగాణ, ఏపీ పోలీసు చాలా మంచి పేరుందండి. అదంతా చెడగొట్టేశాడు ఒక్క 5 ఏళ్ల కాలంలో. పోలీసుల్లో కూడా కులం, మతం, పార్టీ, ప్రాంతీయ అభిమానాలు తీసుకొచ్చాడు. వాళ్ళు అతను కట్టుబానిసల్లా పనిచేసేలా చేసాడు. దానికి ఏం పడేసాడు తెలియదు. ఇవాళ ఏ పోలీసుని చూసినా, మనకి ఏ అధికారిని చూసినా అనుమానం అవుతుంది ఇతను ఎవరో, ఏ క్యాస్టో, ఏ పార్టీ అని చూడాల్సి వస్తుంది, ఏ ప్రాంతం అని. అంతకన్నా దరిద్రం దౌర్భాగ్యం ఏమి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అతను ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నాడు. మధుసూదనరావు నీ సంగతి చూస్తాను, నేను ఎక్కడున్నా లాక్కొస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. బట్టలు తీస్తానంటాడు. మీకు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఆయన కూడా హెచ్చరిక చేశారు. అది చట్టబద్ధంగా మీ సంగతి చూస్తామని చెప్పారు తప్ప మీ గొడ్లు తీస్తాం, మీ పెడరెక్కలు విరచికెడతాం ఏం చెప్పాల. ఇవాళ కూడా అత్యంత ప్రజాస్వామ్యతంగా పనిచేస్తున్నారు. నిజంగా అరెస్ట్ చేసి లోపలేయాల్సిన వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడిన దానికి, జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన దానికి, ఇప్పుడు ట్వీట్ వేసిన దానికి అసలు పొంతన ఉండదు. చంద్రబాబు గారు జగన్తో పోల్చడమే దరిద్రం. అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డి ఎవరండి? దొంగోడు కదా. పోల్చలేం కానీ దౌర్భాగ్యం కొద్ది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి సరే ఒక్కొక్కసారి దొంగ కూడా పాలకుడు అయిపోతాడు. అదే కర్మ. చంద్రబాబు నాయుడు గారు దొర, ఇది దొంగనే మనం పోల్చి చూడాల్సిన దరిద్రం మనకు పడతా ఉంటుంది. ఏం చేస్తామంటే మనకి ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు దాన్ని. అదే సమయంలో ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా అంటాను నేను. ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోయి రాష్ట్రాన్ని పరిపాలించేసి దోపిడీ చేసి తిరిగి వ్యవస్థల్ని, ప్రభుత్వాలని అందరినీ విమర్శిస్తూ ఉంటారు, రెస్టారెంట్ మాట్లాడుతూ ఉంటారు. ఒకటి మాత్రం నిజమండి, ఈ పోలీస్ వ్యవస్థ మన దేశంలో బ్రిటిష్ నాటి రూల్స్ నడుస్తూ ఉంటుంది. దానివల్ల పోలీసులకు అధికారం ఉంటుందేమో అనుకుంటాం మనం. కాదండి. పోలీసుల్లో బాగా ఉన్నత స్థాయి అధికారులకు అధికారం ఉంటుంది, పెత్తనం ఉంటుంది. కింద స్థాయి సిబ్బంది, అసలు ప్రజలతో గ్రౌండ్తో సంబంధం ఉండి సిబ్బందికి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే కాకుండా కొంతమంది అధికారులు కావాలని వేధిస్తారు. ఇప్పుడు నిజాయితీగా పనిచేసి పని చేయనివ్వరండి. దొంగడు అలాగే దొంగతనం సర్వైవ్ అవుతూ ఉంటాడు. కానీ నిజాయితీగా పనిచేసి కూడా ఎక్కడ నిలబడలేడు. ఎందుకంటే అతను ఉండేవారు. ఏదో రకమైన ప్రెజర్ వస్తూ ఉంటుంది, ఏదో రకమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఏవైనా నేనైతే పోలీస్ సపోర్ట్ అండి. విమర్శిస్తాం, వాళ్ళు తప్పు చేయడం ఖచ్చితంగా విమర్శిస్తాం. అంతేగాని బాగా పనిచేసిన వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళ త్యాగాలను కూడా గుర్తించుకోవాలి మనం. వాళ్ళ త్యాగఫలమే కదండి వాళ్ళ దేశం ఇలా సుభిక్షంగా ఉందంటే. వాళ్ళ త్యాగం ఎక్కడో 5% ఉంటారు, ప్రతి వ్యవస్థలో 5% ఉంటారు, అట్లా పోలీస్ వ్యవస్థలో కూడా ఉంటారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ, పోలీసు వ్యవస్థ కూడా అధికారులు, పోలీస్ బాసులు వాళ్ళ సిబ్బందిని వేధించకుండా, వాళ్ళకి డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి రావాల్సిన సొమ్ము వెంటనే అందేలా చూసి వాళ్ళు తిప్పించకూడదండి. కొంతమంది అధికారులు ఏడిపించి తినేస్తారు వాళ్ళని. అవన్నీ పతంజలి గారు కాకి మనవను రాసిన నవల ఇదివరకు 30-40 ఏళ్ల క్రితమే. అవి చూస్తే అనిపిస్తుంది నాకు, ఎంత ఇబ్బంది ఉందిరా బాబు డిపార్ట్మెంట్లో. రిటైర్ అయిపోయినాక వాళ్ళని అట్లా ఇబ్బంది పెడతా ఉంటారు. రిటైర్ అయిపోయిన వాళ్ళని విధుల నిర్వహణలో చనిపోయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావడంలోనూ, ట్రాన్స్ఫర్లప్పుడు ఏపిడేస్తారండి వాళ్ళని. ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళ పట్ల మిగతా డిపార్ట్మెంట్ల పట్ల ఉన్నట్టుగానే ఔదార్యం చూపించాలి ప్రభుత్వాలు. పోలీసుల పనితీరు గురించి, వారు పడుతున్న అవస్థల గురించి, పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వారికి వనగొరాల్సిన ప్రయోజనాల గురించి అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.